శ్రీమతి కె శాంతి అనే అమ్మాయి మా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్. ఆమె ఇవాళ సస్పెన్షన్లో. అంటే ఇది మేము సస్పెండ్ చేసింది కాదు, ఇంతకు ముందే ఈమెని సస్పెండ్ చేయడం జరిగింది. ఈమె గతంలో మా దగ్గర 2019లో ఆమె సర్వీస్ కమిషన్ ద్వారా ఆమె సెలెక్ట్ అయ్యి, అంటే అప్పటికి ఉమ్మడి రాష్ట్రంలోనే సెలెక్ట్ అయింది. రాష్ట్రంలో సెలెక్ట్ అయ్యాక ఆమెకి పోస్టింగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 2020లో ఇచ్చారు. అప్పుడు సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చిన దాంట్లో మా దగ్గర అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ చేయాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. లా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, 3 సంవత్సరాలు లా ప్రాక్టీస్ చేసి ఉండాలి యాజ్ లాయర్గా. ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చాం. ఎలిజిబిలిటీ పెట్టి చేస్తే ఆమె వచ్చింది, సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత 3 మాసాలు ట్రైనింగ్ అయింది. ట్రైనింగ్ అయిన తర్వాత ఆమె సెలెక్షన్ కూడా షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీలో ఆ కేడర్లో సెలెక్ట్ అయింది. ఈమె రాయలసీమకి చెందిన కర్నూలు జిల్లాకి నంద్యాల ప్రాంతంలో ఉన్న ఎరుకుల బై క్యాస్ట్, రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల మేరకు కలెక్టర్ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని ఆమెకి అది ఇవ్వడం జరిగింది. 3 మాసాలు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఆమెకి విశాఖపట్నంలో ఆమెకి పోస్టింగ్ ఇచ్చాం. 21/4/2020లో అసిస్టెంట్ కమిషనర్ పోస్టింగ్, డైరెక్ట్ పోస్టింగ్. ఆమెకు పోస్టింగ్ ఇస్తే 24వ తేదీ పోయి చేరింది అదే మాసం యాజ్ అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. చేరినప్పుడు ఒక ఆలయం ఆసిలమిట్ట అనేటువంటి ప్రాంతంలో శ్రీ సంపత్ వినాయకర్ ఆలయంలో మొదటి పోస్టింగ్. అది ఏసీ క్యాడర్ టెంపుల్. ఆమెను అక్కడ వేయడం. ఇక అక్కడి నుంచి ఆమె వివిధ దేవస్థానాల్లో పనిచేస్తూ వచ్చింది. ఎక్కువ సమయం విశాఖపట్నంలోనే చేసింది. తర్వాత శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి దేవస్థానం జ్ఞానపురం విశాఖపట్నం. తర్వాత కొంతకాలం కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం గురుజుపేట. ఇలాంటి ఆలయాల్లో ఆమె ఈవోగా ఉంటూ వచ్చింది. అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నేమాలి ఎన్టీఆర్ డిస్టిక్లో కూడా పనిచేసింది. తర్వాత అడిషనల్ ఛార్జ్గా ఉండడం జరిగింది. ఆ తర్వాత తను కృష్ణా జిల్లాలో ఎండోమెంట్ ఆఫీసర్గా ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని ఆరోపణలు వచ్చాయి ఆమె మీద. ఆరోపణలు వస్తే దీని మీద మా అడిషనల్ కమిషనర్ ర్యాంక్ అధికారులు ఆమె మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఆమె ఏదైతే తప్పులు జరిగాయని నిర్ధారణ అయిందో ఆ నిర్ధారణ పైన ఆమెని సస్పెండ్ చేయడం జరిగింది. ఆమె సస్పెండ్ చేసింది 2/7/2024లో సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చాం. ఆమె సూపర్విజన్ బాగలేదని, జరిగిన అవినీతిలో తప్పులు ఉన్నాయని, పొరపాటు చేసిందని, అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆమె సరిగా పనిచేయలేదని అనేక ఆరోపణల మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేశారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ఈమె తప్పు చేసిందనే తేలింది. అయితే మేము సస్పెండ్ చేశాం. అయితే ఆమె దురదృష్టం, సస్పెండ్ చేసే టైంకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చింది. వైసీపీ ప్రభుత్వం ఉంటే అది జరిగి ఉండదేమో నాకు తెలియదు. చాలా విస్తృతమైనటువంటి ఆమెకి పొలిటికల్ సంబంధాలు ఉన్నాయి. రాజకీయపరమైన
సంబంధాలని అంటాను తప్ప నేను వేరే అనలేను, ఒక మహిళ కాబట్టి. కానీ మీడియాలో చాలా రకాలు వస్తున్నాయి, వాటన్నిటినీ నేను చెప్పగలిగింది కాదుగా. కానీ మా దగ్గర అనేక ఎంక్వైరీ రిపోర్ట్లు ఉన్నాయి ఆమె, అన్నింటిలో తను తప్పు చేసిందనే ఉంది. దాని మీదే ఆమె దాదాపుగా 4-5 దేవస్థానాల్లో ఆమె సమయంలోనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చాలా అవినీతికి మార్గాల్ని అన్వేషించింది అని ఆమెని మేము ఇప్పుడు సస్పెన్షన్లో పెట్టాం. కానీ ఇంకొకటి 2 విషయాలు ఏంటంటే, ఆమె విల్లా కొనుక్కోవాలని మా కమిషనర్ పర్మిషన్ పెట్టింది. ఆమె ఎవరైనా ప్రభుత్వ అధికారి తాము ఒక ఆస్తి కొనుగోలు చేయాలంటే వాళ్ళు ఏ ఆస్తి కొనుగోలు చేస్తారో పెట్టాలి. అంటే వాళ్ళు ఉన్నటువంటి జీతం అవన్నీ క్యాలిక్యులేట్ చేసి దానికి ఈక్వల్గా ఆమె ఆస్తి కొనుగోలు చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు, కానీ పర్మిషన్ ఉండాలి. కానీ ఆమె ఒక విల్లా కొనుగోలు చేయాలని పర్మిషన్ పెట్టింది. ఆ విల్లాకి మా కమిషనర్ పర్మిషన్ ఇవ్వాల. తర్వాత మళ్ళీ ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి పర్మిషన్ అడిగితే దానికి ఆమె ఆ శాలరీ ప్రొవిజన్లో ఉంది కాబట్టి ఆమెకి ప్రొవిజన్లో మేము పర్మిషన్ ఇచ్చినట్టు నాకు ఆఫీసర్లు ఇచ్చిన సమాచారం. నాకు రిటర్న్ కలిసి ఆఫీసర్లు ఇచ్చిన సమాచారం. ఆమెకు ఒక కారు హోదా ఉంది. ఆమె చెప్పింది పాపం, నేనేమి ఫ్లాట్ కొనుక్కోకూడదా అన్నది, కారు కొనుక్కోకూడదా అన్నది, నేను ఉన్నదాన్నేనయ్యా లేని దాన్ని కాదని, నేను లాయర్గా చాలా మంచి ప్రాక్టీస్ వదులుకొని 54,000 జీతానికి వచ్చానని చెప్పింది. అన్నీ ఆమె చెప్పింది. కాబట్టి పెద్దగా ఇంకా ఆమె వ్యక్తిగత విషయాలని నేను విశ్లేషించగా ప్రభుత్వంలో మాత్రం ఆమె తప్పుల్ని గుర్తించే ఆమె సత్యం చేసింది. మా దగ్గర రికార్డు లేదు. అనాథరైజ్డ్గా ఆమె కొనుక్కొని ఉండొచ్చు. మా దగ్గర కొన్నామనే సమాచారం మాకు ఇవ్వదు. 1,50,00,000 రూపాయల డబ్బులు నగదు ఆమె భర్త తీసుకొచ్చారని స్వయంగా మీడియా ముఖంగా చెప్పారు. ఆమె చెప్తేనే తీసుకొచ్చాను, ఆమె పలానా దగ్గర నుంచి తీసుకున్నామంటే తీసుకొచ్చాను. దీని మీద విచారణ ఇది ఇంకా ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. అయితే ఇప్పటి వరకు జరిగేదంతా ప్రైవేట్ కార్యక్రమంగానే ఉంది. భార్యాభర్తలు, ట్విట్టర్ తాతయ్య, తర్వాత ఇంకొక ప్రభుత్వ రెవెన్యూ వకీల, ప్రభుత్వ రెవెన్యూ శాఖకి వకీల ఈ సుభాష్ రెడ్డి అని ఆయన. విజయసాయి రెడ్డికి ఆయన అనుంగు సహచరుడు, లేకుంటే అనుంగు కార్యకర్త, లేకుంటే నాయకుడు. ఎందుకంటే ఆయన ఈ ఊరు కాదు, ఆయన కర్నూలు దగ్గర ఏదో సుభాష్ రెడ్డికి. ఆయన విజయసాయి రెడ్డికి నోట్లో నాలుకనే చెప్పాలి. మాకు తెలిసిన ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే విజయసాయి రెడ్డి చేసిన ప్రతి రెవెన్యూ దందాలో విశాఖపట్నంలో ఈ సుభాష్ రెడ్డి ఈ యొక్క శాంతి ప్రమేయం ఉంది అనేది మాకు తెలిసిన సమాచారం. ఇంకా లోతుగా మేము విచారించాలి అని అంటే మాకు ఇప్పుడు ప్రభుత్వం కంప్లైంట్లు ఉన్నాయి, కొన్ని కలెక్టర్లు కొన్ని కంప్లైంట్లు ఇవ్వాలి. ఇప్పుడు ప్రభుత్వ భూముల్ని వాళ్ళు రెవెన్యూ రికార్డులు మార్చేసి సొంతంగా చేసుకున్నారని చాలా ఉన్నాయి. ఎండోమెంట్ భూములు కూడా మేము ఇప్పుడు అవి కూడా తీస్తున్నాం. గడిచిన 2 సంవత్సరాల్లో లేదా 3 సంవత్సరాల్లో ఈ సుభాష్ రెడ్డి రెవెన్యూ జీపీగా వచ్చినప్పటి నుంచి, గవర్నమెంట్ లీడర్ అయినప్పటి నుంచి, ఈ శాంతి విజయసాయి రెడ్డికి దగ్గరై, లేకుంటే ఆయన పిలిస్తే పోయిన అధికారిగా విశాఖపట్నంలో ఉన్నప్పటి నుంచి గడిచిన 3-4 సంవత్సరాల సమయం ఇది. 3-4 సంవత్సరాల్లో ఎండోమెంట్ భూములకి ఎవరెవరికి ఎన్ఓసి ఇచ్చారు, ఎవరెవరికి భూముల్ని అమ్ముకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు, కౌలుకి ఇచ్చారు. ఇవ్వాల్సింది 11 సంవత్సరాలు అయితే 33 సంవత్సరాలకి ఇచ్చే అంత అవసరం ఏమొచ్చింది? 33 సంవత్సరాలు కాదు, దాన్ని 66 సంవత్సరాలు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు. 99 సంవత్సరాలు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు. ఇవన్నీ ఎవరి ప్రమేయంతో ఇచ్చింది అన్న, ఇవన్నీ కూడా ఇంకా చూడాలి. మేమైతే రిపోర్ట్ అడిగాం.
కేవలం నాట్ కీపింగ్ అండర్ సస్పెన్షన్, గెట్ ఆల్ ది డీటెయిల్స్ ఫ్రమ్ లాస్ట్ 4 years, డిపార్ట్మెంటల్గా ఎన్ని జరిగాయి, మన రెవెన్యూ భూములు ఎన్ని, మా ఎండమెంట్ భూములు ఎన్ని కోల్పోయారు అని, మేము ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్ భూములు కోల్పోయారని మున్సిపల్ శాఖ, ఎన్ని రెవెన్యూ భూములు కోల్పోయారనేది రెవెన్యూ డిపార్ట్మెంట్, 3 డిపార్ట్మెంట్లు కూడా ఇవాళ విశ్లేషిస్తూ ఉంది. సమీక్షించుకున్న తర్వాత నివేదికలు వస్తాయి. ఎవరి నివేదికలు వాళ్ళకి చేరాక అన్ని నివేదికలను ఒక దగ్గర చేర్చి ముఖ్యమంత్రి గారి అనుమతితో వారు ఏ విధమైన శాఖాపరమైన నిర్ణయాలు, చర్యలు, మరి ఇంకెంత పెద్ద ఎంక్వైరీలకి ఆయన ఆదేశిస్తారో దానికి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. సార్, ఇంకో విషయం సార్, నివేదికలో ప్రధాన అంశాలు ఏమై ఉంటాయి? మీకు వచ్చినటువంటి నివేదికలో ప్రధాన అంశాలు మాకు వచ్చినటువంటి దానిలో ప్రధాన అంశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే మొత్తం షీట్ ఇవ్వాలి. అంటే చిన్న చిన్నవి కాదు, పెద్దవే. ఈవి పుష్పవర్ధన్ అని ఒక ఏసీ ఉన్నాడు విశాఖపట్నంలో, ఫుల్ అడిషనల్ ఛార్జ్లో. అతని దగ్గర నుంచి ఈమె ఛార్జ్ తీసేసుకుంది. అతని మీదే మిస్బిహేవ్ చేసి ఇసుక చల్లింది. ఆఫీసులో పనిచేస్తూ ఉంటే ఆ పుష్పవర్ధన్ మీదనే ఇసుక చల్లేసింది. చల్లిన తర్వాత అప్పట్లో ఈ వ్యవహారాలన్నీ తెలియని సందర్భంలో అప్పుడు మీడియాకి తను బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే, నన్ను పిలిచాడు, నా చేయి పట్టుకున్నాడు, అందుకని నేను ఆయన మీద ఇసుక చల్లి అవమానించినాను అని ఆమె ఒప్పుకుంది. సో డిసిప్లినరీ యాక్షన్కి అప్పుడు రికమెండ్ చేయడం జరిగింది. ఇండిసిప్లిన్ జరిగింది. తర్వాత క్రిమినల్ యాక్షన్ కూడా లాడ్జ్ చేయమని మాకు రిపోర్ట్ వచ్చింది. తర్వాత ఇంకొకటి, రాజమహేంద్రవరంలో ఈమె రీజనల్ జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె మీద రీజనల్ డైరెక్టర్ ఒక 9 ఛార్జెస్ పెట్టాడు. ఆ ఛార్జెస్ కూడా ఈమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన దాంట్లో తప్పులు ఉన్నాయని తెలియదు. తర్వాత మీ మీడియాలోనే వచ్చింది, అంతా మా ఇష్టం, ఎవరేమనుకుంటే మాకేంటి అని ఒక హెడ్డింగ్. ఆ యాడ్వర్స్ న్యూస్ ఐటమ్ను కూడా మేము కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. దాని మీద డిసిప్లినరీ యాక్షన్ ఇనిషియేట్ చేయమని చెప్పాం. ఇది చెప్పింది కూడా 22లోనే చెప్పాం. అంటే 22 నుంచి జరిగినటువంటి కార్యక్రమాలు వీటన్నిటి మీద ఛార్జెస్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఆమెని సస్పెన్షన్లో పెట్టాం.